డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. నీట్ పేపర్ ఏదైతే లీకేజ్ అయ్యిందో ఈ పేపర్ మీద ఇప్పటికే విద్యార్థి యువజనులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఇటు విద్యార్థుల జీవితాలని ఒక దిశానిర్దేశం చేసే పరీక్ష పేపర్లో పారదర్శకత అలాగే న్యాయం అనేది ముఖ్యమైనది. దీంట్లో మీద విద్యార్థులందరూ కూడా ఈ నీట్ పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివిన చదువు అలాగే ఆ విద్యార్థుల మీద ఆశలు పెట్టుకుని తల్లిదండ్రుల యొక్క ఆశయాలు చాలా దెబ్బతిన్నాయి. మరి దీనికి కారణం ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన నైతిక బాధ్యత తీసుకోవాలి. ఆయన తీసుకుని ఆయన రాజీనామా చేయాలంటే మేమెందుకు రాజీనామా చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు పిల్లలు తప్పు చేస్తే దానికి నైతిక బాధ్యత ఎవరంటే పేరెంట్స్ తీసుకుంటారు. మరి ఈరోజు యువకులు అలాగే పేరెంట్స్ కూడా మీ నాయకత్వం బాగుంటుందని మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని విద్యాశాఖ మంత్రిగా ఎన్నుకుంటే ఈరోజు ఆ పేపర్ లీకేజ్ దానికి నైతిక బాధ్యత మీరు వహించరా? మీకు నిజంగా తలకాయ మీ మెడకాయ ఉండి ఆ మెడకాయలో కొంచెమైనా తలకాయలో గుజ్జులుండి అది ఆలోచన శక్తి ఉంటే ఈరోజు నీకు పేపర్స్కి మీ నైతిక బాధ్యత వహించి ఈరోజు మీరు రాజీనామా చేయాలి. కానీ ఇదే దానికి సంబంధించి సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాదీక్ష చేస్తే ఈరోజు ఆయన ప్రాణాలు పోతున్నా సరే నిమ్మక నీరెత్తినట్టు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. మరి అదే బ్రిటిష్ వారి పాలనలో మనకు న్యాయం చేయాలి, మనకు స్వాతంత్రం కావాలనేసి యోధుడు మన మహాత్మా గాంధీ గారు నిరాదీక్ష చేస్తే అక్కడ బ్రిటిష్ వారి పాలన ఉన్నప్పుడు కూడా కదిలి వచ్చేవారు ఒక ఫ్రెండ్స్ ప్రాణం కాపాడాలని. మరి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉండి కూడా ప్రాణాలు పోతున్నా సరే వాళ్ళకి అధికార దాహంతో మాత్రమే చూస్తున్నారు తప్ప వాళ్ళ పార్టీలో ఉండే నాయకులు కాపాడుకొని చూస్తున్నారు తప్ప విద్యార్థుల జీవితాల కోసం కానీ ఇటు ప్రజల జీవితాల కోసం కానీ ఎటువంటి ఆచరణ కూడా చూపించట్లేదు. ఖచ్చితంగా ఇది మీ యొక్క ఉనికిని చాటుకోవడానికి మీరు చేస్తున్న పాలన కానీ విద్యార్థుల కోసం ఎటువంటి పాలన చేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరైతే ఇటు నష్టపోయారో విద్యార్థి న్యాయం చేయాలి. పేపర్కి లీకేజ్ ఎవరైతే బాధిస్తుందో దానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి అతను అధికారి మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఇప్పుడు విశాఖపట్నంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి నిరాహార దీక్షలు చేస్తాం, మిమ్మల్ని గద్దె దించేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. దేశవ్యాప్తంగా విద్యార్థులు తలపెట్టిన బంద్ నిన్న జయప్రదం అయింది. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ రాజీనామా కోరుతూ సోనం వాంగ్చుక్ అరెస్ట్ని నిరసిస్తూ చెలో ఢిల్లీకి వెళ్ళిన విద్యార్థులు యువత పైన లాఠీ చార్జ్కు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్తోనే విశాఖపట్నం నగరంలో ఈ రోజు నుంచి నిరవధిక నిరాహార దీక్షలకి కూర్చోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు, ఈ నీట్ పేపర్ లీకేజీ వల్ల చనిపోయిన 22 మంది విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించేంత వరకు ఇక్కడ నిరాహార దీక్షలు ఈ విశాఖపట్నం విద్యార్థులు చేస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా ఈ సమస్య మాదంటూ ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా జరుగుతాయి. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న పాలకులు, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. స్పందించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఇది దేశ వ్యతిరేక పోరాటంగా, సంఘ విద్రోహ పోరాటంగా నిన్న ట్వీట్ చేశాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైఖరిని మేము ఖండిస్తున్నాం. ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ కావడం నిజమా కాదా? నీట్ పేపర్ లీకేజ్ వల్ల 22 మంది విద్యార్థులు చనిపోయారా లేదా అని చెప్పి మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్యాకేజీ స్టార్గా రూపాంతరం చెందిపోయాడు.
మారిపోయాడు. ఈరోజు బీజేపీ భజన పార్టీగా జనసేనను మార్చాడు. అందుకోసమే ఈరోజు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగితే ఖండించడు, ఈరోజు విద్యార్థులు చనిపోతే ఏమాత్రం స్పందించడు, ఈరోజు ఇంత పెద్ద విద్యార్థుల యువత పోరాటంలోకి వస్తే మాత్రం చేయడు. ఆ పోరాటానికి మతాన్ని ఆపాదిస్తున్నాడు. అయోధ్యలో రామాలయంలో నగదు డబ్బు బంగారం పోతే పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. నీ చెవులు నోరు మూసుకుపోయాయా, నీ కళ్ళు మూసుకున్నావా అని చెప్పి సందర్భంగా పవన్ కళ్యాణ్ మీ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఏ యూత్ అయితే నిన్ను అందలం ఎక్కించారో అదే యూత్ నిన్ను అధపాతానికి తొక్కి తీరుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు విద్యార్థులు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి సంఘీభావం తెలపాలా. నీట్ వల్ల ఈ రాష్ట్రంలో విద్యార్థులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు కనుక ఉద్యమిస్తే ఈ రాజకీయ పార్టీలు తట్టుకోలేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్న పోరాటమే దానికి ఉదాహరణ అని హెచ్చరిస్తా ఉన్నాం.